జనవరి 3 తారీఖు 2026 సంవత్సరం ప్రధాన వార్తలొచ్చేసి ఆహ్, టీమ్ ఎంపిక న్యూజిలాండ్‌తో 3 వన్డేల సిరీస్‌కు నేడు భారత జట్టు ప్రకటన. సో, ఇది క్రికెట్‌కి సంబంధించిన న్యూస్ ఇది. న్యూజిలాండ్‌తో ఆడడానికి 3 వన్డేల సిరీస్ ఖాయమైందంట. దానికోసమని టీమ్‌లో ఎవరెవరు ఉండాలనో ఈరోజు సెలెక్ట్ చేశారనమాట. సో, అదొక వార్త. ఇరాన్‌లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం. ఇక్కడ వీళ్ళంతా ధర్నాలు, నిరసనలు చేస్తున్నట్టు కనిపిస్తుంది గదా! మనకు ఆకుపచ్చ కలర్‌లో ఫస్ట్‌ది. సో, కరెన్సీ విలువ పడిపోవడం, ధరలు ఎగబాకడం వంటి కారణాలతో ఇరాన్ ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇరాన్ యాక్చువల్లీ యుద్ధం గూడా చేసింది ఇంతకుముందు అక్కడ ఇజ్రాయెల్‌తోన యుద్ధం గూడా చేసింది. ఆ యుద్ధం చేసి కొంత నష్టపోయింది. సైన్యం గూడా అంత కన్‌ఫ్యూజన్‌లో ఉంది. సో, బాగా ధరలు పెరిగిపోయినాయంట. ఆళ్ళ కరెన్సీ విలువ ఇరాన్ కరెన్సీ విలువ గూడా పడిపోయిందంట. అంటే అంతకుముందు ఆ డాలర్‌తో పోల్చుకుంటే ఉన్న విలువ కంటే ఇంగిత తగ్గిందనమాట. సో, అన్నీ ధరలు పెరిగినాయంట. అంటే కూరగాయల ధరలు, కోడిగుడ్లు, చికెన్, మటన్ అన్ని ఆహార వస్తువులు, అత్యవసర వస్తువులన్నీ గూడా ధరలు పెరిగినాయట. దానికోసమని ప్రజలు తిరుగుబాటు చేస్తుర్రు. కడుపు కాలిన తర్వాత ఏ ప్రజలైనా తిరుగుబాటు చేసుడు ఖాయం. సో, ఏ దేశ ప్రజలైనా గాని ఆళ్ళకి దేశంతోన, ప్రాంతంతోన, మతంతోన, భాషతోన సంబంధం లేదు. సో, ఆకలాయనోనికి తెలుస్తది ఆ బాధ ఏందనేది. సో, దాని వివరాలు 6 పేజీలున్నాయి. తర్వాత చూద్దాం గానీ, ఇప్పుడైతే హెడ్‌లైన్స్ అయితే ఇవి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రెండో పేపర్‌లో రెండో హెడ్‌లైను ఇక్కడ కనిపిస్తున్నాడు గదా! బ్లాక్ షర్ట్ ఏసుకున్న అతను. సుపరిపాలన ఎజెండా. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తానని న్యూయార్క్ మేయర్ అమ్దాని ప్రకటించారు. అమెరికాలో ఉంటది న్యూయార్క్ సిటీ అని. సో, దానికి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యిండు గదా! ఈయన ఒక రకంగా చెప్పాలంటే అమెరికా దొరల మీద గెలిచిన బహుజన బిడ్డ అని చెప్పుకోవచ్చు. సో, అక్కడ తిరుగుబాటు అంటే పెత్తందారులు ఎక్కువనమాట అమెరికాలో. ఈ ట్రంప్ లాంటోళ్ళు అటు తెల్లదొరలంటారు వాళ్ళని. సో, అలాంటి తెల్లదొరల మీద గెలిచిన బహుజన బిడ్డ అని చెప్పొచ్చనమాట ఈ మాందానిని. సో, చూస్తా అంటే నిన్ను ప్రమాణ స్వీకారమే చేయనియను, నిన్ను దేశం నుంచి ఎలగొడతా అని ఆహ్, ట్రంప్ ప్రకటించిండు. ప్రకటించినా గానీ అవన్నిటికి భయపడకుండా ఈరోజు నిన్న న్యూయార్క్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిండు. సో, ఇప్పుడు అన్నిట్లలో దాన్ని నంబర్ 1 సిటీ చేస్తా అని ప్రకటిస్తుండనమాట. ఇక్కడ ఇంకోటి ఐఏఎస్ అధికారి అరెస్ట్. లంచానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గుజరాత్ ఓ ఐఏఎస్ అధికారిని ఈడీ అరెస్ట్ చేసిందనమాట. సో, ఈయన ఐఏఎస్ అధికారి అంటే కలెక్టర్ లెవెల్ ఆఫీసర్ అనమాట. కలెక్టర్ స్థాయి ఆఫీసరు. సో, ఈయన లంచాలు తీసుకున్నాడని చెప్పేసి ఈయన మీద మనీ లాండరింగ్ ఈడీ కేస్ బుక్ చేసిందనమాట. ఈడీ అనేది మనీ లాండరింగ్ కేస్ బుక్ చేసింది. ఏం చేస్తాడు ఇక్కడ డబ్బులు దోచుకుంటాడు. దోచుకొని అమెరికాలో పెట్టుబడులు పెడతాడు, జపాన్‌లో పెడతాడు, దుబాయ్‌లో పెడతాడు, వేరే వేరే దేశాల్లో హోటళ్ళు కొంటాడు. కంపెనీలు పెడతాడు. ఇట్లా ఇవన్నీ చేస్తారనమాట. మనీ లాండరింగ్ అనమాట ఇక్కడ. ఇక్కడ సంపాదించిన డబ్బుని అక్కడ స్విస్ బ్యాంక్‌లో దాచిపెడతాడు. సో, అట్లాంటి వాళ్ళ కోసం ఈడీ అనేది ఉంది. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేస్ బుక్ చేసింది. వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తుందని వార్త ఇది. స్వచ్ఛ నగరం కలుషితం. ఇండోర్‌లో కలుషిత నీటి ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులైన వారిని ప్రభుత్వం గుర్తించలేదు. ఈ ఇండోర్ అనేది అక్కడ మధ్యప్రదేశ్‌లో ఉంటది సిటీ. ఈ సిటీ అనేది అంటే మన హైదరాబాద్ పట్టణంలాగా అన్నమాట ఇండోర్ అనేది. సో, ఇది చానా స్వచ్ఛ నగరంగా పేరుంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ నగరంగా చానా సార్లు అవార్డ్ గూడా గెలుచుకున్నది. ఇలాంటి స్వచ్ఛమైన నగరంలో వాటర్ కలుషితమైంది. నీళ్ళల్లో ఏదో కలవరాంది కలిసిందంట. కలిసి దాని కారణంగా 15 మంది చనిపోయారనమాట. 15 మంది చనిపోతే సరే ఇప్పుడు దానికి కారణం ఎవరు అనేది ఇప్పటికి గుర్తించలేదని ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. సో, వాటర్ అనేది చాలా ముఖ్యం ఆరోగ్యానికి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే మనం తాగే వాటరే ప్రధాన పాత్ర పోషిస్తదనమాట. తిండి ఏం తిన్నా సరే గానీ వాటర్ మాత్రం కలుషితం గాకుండా జూడాలె. సో, గతంలో మన తాతల కాలంలో కలరా అటువంటి వ్యాధులొచ్చి చనిపోయేది చాలామంది. అప్పుడంటే వాటర్ ఇంత ఆహ్, స్వచ్ఛమైన నీటి దొరక్కపోతుండే. ఆ చెరువులలో, కుంటలలో, వాగుల్లో, వంకల్లో తెచ్చుకొని తాగి వాళ్ళు ఆ రకంగా ఆ కాలంలో జబ్బుల బారిన పడి చాలా చిన్న వయసులోనే చనిపోయిన వాళ్ళని మనం విన్నామన్నమాట వాళ్ళ గురించి. సో, అటువంటిది ఈరోజు వాటర్ మొత్తము క్లీన్ చేస్తుర్రు. వాటర్ అంటే శుద్ధ జలం లభిస్తుంది. సో, వాటర్ ఎంత ప్యూరిఫైడ్‌గా ఉంటే మనిషి జీవన విధానం అంత ఆరోగ్యంగా ఉంటుందని మనము డాక్టర్లు గాని, సైన్స్ గాని నిరూపించబడింది.
సో నెక్స్ట్ ఇంకోటి చూస్తున్నాం మనం, బీఆర్ఎస్ బాయ్కాట్. సో శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేల భేటీ, అధినేతతో సంప్రదింపులు. ఓకే. సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీకి దూరం. ఇదంతా గూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు, మొదటి వరుసలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి గారు, మరి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి గారు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు, మరి కేసీఆర్ గారి మేనల్లుడు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అందరూ చాలామంది. ఇక్కడ మల్లారెడ్డి లాస్ట్‌లో నిలబడ్డాడు, మన పాలమ్మిన మల్లారెడ్డి అన్న. ఇక్కడ కౌశిక్ రెడ్డి లాస్ట్‌కి నైట్ ఉంటాడు కాబట్టి అందరికి కనిపిస్తాడు. నైట్‌కి లాస్ట్ నిలబెట్టిర్రు ఆయనని. సో, యాస్ ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము రామరాబాయ్ అని చెప్పేసి బయటకొచ్చేసేరు. సో, అది కేసీఆర్‌తోన కలిసినట్టు పోయి, ఈసారి ఇట్లా అయిందని చెప్పేసి స్పీకర్ ఏకపక్ష వైఖరి, సీఎం అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి మొత్తం సమావేశాల బాయ్కాట్‌కు నిర్ణయం. ఇక్కడ వీళ్ళంగా మేము రాము, మీ మీటింగు మీరే పెట్టుకోరి అని చెప్పేసి బయటకొచ్చేసిరనమాట. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారో చూద్దాం. మూసీ కాలుష్యాన్ని మించిన విషం, బీఆర్ఎస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు. మూసీ కాలుష్యాన్ని మించిన విషం. అంటే మూసీ నది అనేది విషం కంటే ఎక్కువ కాలుష్యం అయిందని చెప్పేసి చెప్తున్నాడనమాట. మూసీ నది అంటే ఏం లేదు, మన హైదరాబాద్ పెద్ద బస్ స్టాండ్ పక్కలంగా ఉంటది కదా ఒక కాలువ, దాని పేరే మూసీ నది అనమాట. అది వికారాబాద్ కొండల్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ మన నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తది. సో, దాని పేరే మూసీ నది అన్నమాట. ఆ మూసీ నది మొత్తం విషతుల్యమైంది. హైదరాబాద్ మురికి వాటర్ అంతా గూడా అందులో కలుపుతుర్రు. దాన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ గీసిండట గానీ, మరి ఆ ప్లాన్ సరిగ్గా వర్క్ అయితలేదు అన్నట్టుంది. సో, ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు చూస్తున్నాం మనం. కానీ అందరూ సహకరించాలి గదా! అందరూ సహకరిస్తేనే అయితది. సో, అసత్యాల ప్రచారంలో అవినీతి బురద జల్లుతుంది. సో, నేను అవినీతి చేస్తున్నా అని చెప్పేసి అసత్యం చెప్తుర్రు, అబద్ధాలు చెప్తుర్రు అని చెప్తున్నాడు. 25,00,00,000 కమిషన్లు తినేశామంటూ ప్రచారం చేయడం దుర్మార్గం అన్న సీఎం. 25,000,00,00,000 అయింట, నాకు తెలిసి 25,00,00,000 కాదు, 25,000,00,000 అన్నట్టు అనుకుంటా. మరి వీళ్ళు ప్రింట్ తప్పు అక్షరం తప్పు రాసిరో ఏందో పేపరోళ్ళు గానీ, సరే. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అలాంటి పనులు చేసిందంటూ ధ్వజం. నేను గాదు తిన్నది, మీరే తిన్నదని చెప్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. సో, పేదల ఇల్లు కూలగొడితే తమ పార్టీ సహించదన్న హరీష్ రావు. మొదటి నుంచి చివరి వరకు ప్రక్షాళన జరగాలి అక్బరుద్దీన్. అంటే అసెంబ్లీలో ఎవరేమి చెప్పారని రాశారనమాట. పేదల ఇల్లును కూలగొడితే మాత్రం మేమైతే చూస్తూ ఊకోమురా భయ్, గడ్డపారల గడ్డం వస్తామని చెప్పేసి నిన్న హరీష్ రావు చెప్పిండు కదా! సో, అదనమాట. సో, మొదటి నుంచి చివరి వరకు ప్రక్షాళన జరగాలి. అంటే మొదటి నుంచి అంటే వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ అయితాయి కదా! ఇది మూసీ నది. అక్కడి నుంచి నల్గొండలో ఇక్కడ వలిగొండ మండలంలోనో కలుస్తదది కృష్ణా నదిల. సో, అక్కడి వరకు మొత్తం క్లీన్ జేయాలే అని చెప్పేసి అక్బరుద్దీన్, అంటే అసౌద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ మాట్లాడుతున్నమాట, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అయిన హైదరాబాద్‌లో. సో, హరీష్ రావు మైక్‌ను కట్ చేయడంతో బీఆర్ఎస్ వాకౌట్. హరీష్ రావు మాట్లాడుతుంటేనే స్పీకర్ మైక్ కట్ చేస్తుందన్నమాట. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే వాళ్ళ ముందల మైక్ ఉంటది. మైక్ కట్ అయిందంటే ఇంక ఆళ్ళెంత మాట్లాడినా బయటకి వినపడదనమాట మనకేం జరుగుతుందనేది. సో, "అరే! మేము మాట్లాడుతుంటే మా మాటలే కట్ చేస్తార్రా బయ్" అని చెప్పేసి బయటకి పోయారనమాట. నెక్స్ట్ ఇంకోటి, మూటల కోసమే మూసీ సుందరీకరణ. అంటే మీకొచ్చే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే చేస్తుర్రని కేటీఆర్ చెప్తుండు. రెడ్ కార్నర్ నోటీసులున్న కంపెనీకి మాస్టర్ ప్లాన్ కాంట్రాక్ట్, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. అంటే ఈ కంపెనీ మీద కేసు ఉందంటే అలాంటి కేసు కంపెనీకి మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇంకోటి, పేదలు, మహిళా కూలీల హక్కులకు విఘాతం, వీబీజీ రామ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. ఇక్కడ మన ఉపాధి హామీ పథకం ఉంది కదా! మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. సో, దాని పేరు మార్చేసి వీబీజీ రామ్‌జీ అని మార్చిర్రు. సో, అది పేదలకు, మహిళా కూలీలకు హక్కులకు విఘాతం కలుగుతుందని చెప్పేసి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సో, అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉన్నారనమాట. మెజారిటీ బీజేపీ వాళ్ళేమి ఒప్పుకోకపోవచ్చు గానీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 2 గూడా బీజేపీని టార్గెట్ చేస్తాయి కాబట్టి వాళ్ళు ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదించిరనమాట. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ పథకం నుంచి గాంధీ పేరును తొలగించిన కేంద్రం ఆయనను నీరుగార్చింది. మహాత్మా గాంధీ పేరు తీసి వీబీజీ రామ్‌జీ అని పెట్టిరనమాట. రామ్‌జీ అని రావడానికి మామూలుగా ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు చెప్పేదేంటంటే, శ్రీరాముని పేరు రామ్‌జీ అంటారు కదా! శ్రీరాముని పేరు కలిసేటట్టు మార్చిరని చెప్పేసి చెప్తారనమాట కొంతమంది బీజేపీ కార్యకర్తలు. సరే, గవర్నమెంట్ ఏ ఉద్దేశంతోని పెట్టిందో తెలవదు గానీ,
ప్రచారం అయితే అట్లా జరుగుతుంది. సో, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి. సభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూడొచ్చు ఫోటో. ఈ లేడీస్ అక్కలు తట్టలు మోస్తుర్రు అని చెప్పేసి ఇచ్చిరనమాట. సో, ఇక్కడ మనకు ఎన్టీఆర్ కనిపిస్తుంది కదా ఫోటోలో. మలబార్ గోల్డ్‌లో మీరు ఆహ్, బంగారు కొనండి నాదే బాధ్యత అన్నట్టు ఫోటో ఇచ్చిరనమాట. గుండె మీద చేసుకొని చెప్తున్నాడు స్వచ్ఛమైన బంగారు దొరుకుతదని. మలబార్ అంటే హైదరాబాద్‌లో ఉంటాయి. మన ఊర్లలో ఉండవన్నమాట. జిల్లాలలో ఉండవు షాపులు. నెక్స్ట్ వచ్చేసి 2025 ప్రపంచమంతా 26లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ శతాబ్దంలోని తొలి 25 ఏళ్లలో ప్రగతి గతిని మార్చిన 25 గంటలపై కథనం. రెండో పేజీలో రాశారన్నమాట. అంటే 2020 నుంచి 25వ సంవత్సరం వరకు ఎలా మారింది అసలుకి ప్రపంచం. ఇక్కడ ఆర్థిక వనరులు గానీ, జాబ్స్ గానీ ఎలా మారింది అసలు కంప్యూటర్ యుగం గానీ, మొత్తం ఇచ్చిర్రంట వాళ్ళు. చూద్దాం తర్వాత ఏందనేది. ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు 1752,00,00,000 చెల్లించాం. అంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు గదా! గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళందరూ గూడా వీళ్ళందరికీ ఉన్న పెండింగ్ బిల్లులను గూడా 1752,00,00,000 అంటే దాదాపు 1800,00,00,000 చెల్లించామని ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు నిన్న. సో, మిగతా వాటిని గూడా క్లియర్ చేస్తామంటుండు. ఆహ్, స్టార్ హోటల్‌లోనూ కల్లు సీసా. మన కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మినిస్టర్ గదా! ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గదా! చెప్పిండనమాట. స్టార్ హోటల్ అంటే 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్ ఉంటాయి గదా! తాజ్ కృష్ణ, తాజ్ బంజారా ఇట్లాంటి హోటల్. ఆ హోటల్‌లో ఒక్కొక్క రోజుకి రూ. 1,00,000 బిల్లుంటది. అలాంటి హోటల్‌లో గూడా కల్లు సీసా అమ్మాలని ప్లాన్‌లో ఉంది ఈమెది గవర్నమెంట్. అంటే కల్లు సీసా అంటే మనోళ్ళు తాగే మందు కల్లు గాదు. చెట్టు కల్లు, ప్యూర్ చెట్టు కల్లు అమ్ముదామని ప్లాన్ చేసారనమాట. అది మన కృష్ణారావు గారు. చూడాలి ఎంతవరకు వస్తదనేది. అది నిజంగా సక్సెస్ అయితదా? లేకుంటే ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తది. నిజంగా వాళ్ళైతే ఆ 5 స్టార్ హోటల్ ఉంటోళ్ళైతే లక్షల్లో బిల్లు కడతారు. అలాంటి బిల్లులు లక్షల్లో కట్టినోళ్ళు కల్లు తాగుతారా అంటే డౌటే అని చెప్పొచ్చు మనమైతే గాని చూడాలి మరి. ఇక్కడ మనం విమానం చూస్తున్నాం. ఇదం జగత్‌లో కార్టూను. ఎయిర్ ఇండియా పైలట్ దగ్గర మద్యం వాసన. అంటే మందు తాగి ఎయిర్ ఇండియా అనే కంపెనీ అన్నమాట. ఇందులో విమానం నడిపే డ్రైవర్ మందు తాగిండని చెప్పేసి వార్తలొచ్చినాయి. దాని గురించి ఆయన రాసిర్రు. ఇక్కడ సీసా ఎలాడబడ్డది. విమానం నుంచి సీసా క్వార్టర్ సీసా ఎలాడబడ్డదని ఇచ్చిర్రు. ఇవి ప్రధాన వార్తలు మెయిన్ పేజీలో. నెక్స్ట్ పేజీ చూద్దాం. సో, ఇక్కడ మనం ఇంకో వార్త చూస్తే నీ గురించే ఆలోచిస్తున్నాం. ఢిల్లీ అల్లర్ల కేసులోని ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్ న్యూయార్క్ మేయర్ మమ్దాని మద్దతు తెలపడం వివాదం రేపుతుంది. ఢిల్లీలో అల్లర్లు జరిగాయి గదా! ఈ అల్లర్లు జరిగింది గూడా ముస్లిం కమ్యూనిటీ నుంచి. సో, అక్కడ అమెరికాలో న్యూయార్క్ మేయర్ అయ్యిండు గదా! మమ్దాని. ఆయనకు మద్దతు తెలిపినందుకు ఏదో గొడవ జరిగినట్టుంది చూద్దాం. సో, అసభ్య కంటెంట్ తొలగించాలి. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో అంటే ట్విట్టర్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ప్రచురితమవ్వడంపై కేంద్రం గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ట్విట్టర్ అనేది ఎలాన్ మస్క్ కొన్నాడనమాట. ఎలాన్ మస్క్ కొన్న తర్వాత దాన్ని ఎక్స్ అని పేరు మార్చిండు. ఇంతకుముందు ట్విట్టర్ అంటే పిట్ట ఎగురుతుండే. ఇప్పుడు ఈయన ఎక్స్ అని ఇట్లా ఎక్స్ సింబల్ పెట్టిండు. సో, అందులో అమ్మాయిలకు సంబంధించిన కొంచెం అసభ్యకరమైన ఫోటోలున్నాయంట. అవన్నీ డిలీట్ చేయాలిరా బయ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమె లాస్ట్‌లో కనిపిస్తున్న ఆమె ఆహ్, ఆస్ట్రేలియాలో పోటీ చేస్తుందంట. మన తెలంగాణ బిడ్డ. ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగి అక్కడ ఆస్ట్రేలియాకు భర్తతో కలిసి ఉండి అక్కడ పోటీ చేస్తుందంట. చూడాలి మరి గెలుస్తదా? గెలవదా తర్వాత. సో, ఫిబ్రవరిలో సంక్రాంతికి ముందు లేదా తర్వాత షెడ్యూల్ ప్రకటన. మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పట్టణాలుంటాయి గదా! మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, అచ్చంపేట, హ్మ్. ఆహ్, అలంపూర్ ఇలాంటివన్నీ గూడా మున్సిపాలిటీలు జడ్చర్ల, షాద్‌నగర్ ఈ మున్సిపాలిటీలన్నీ గూడా ఓట్లు జరగబోతున్నాయి. ఫిబ్రవరిలో జరుగుతాయంట. సో, సంక్రాంతికి ముందు లేదా తర్వాత షెడ్యూల్ అంటే వాళ్ళకు కొంచెం టైం ఇయ్యాలి. ఎమ్మడే ఇచ్చి నామినేషన్ ఇయ్యాల, నోటిఫికేషన్ ఇచ్చి రేపే నామినేషన్ ఎయాలంటే మందికి గూడా నిలబడేటోళ్ళకి గూడా కష్టమైతది. కనీసం 10, 15 రోజుల టైం ఇస్తే వాళ్ళు ఎవరుండాలి, ఏం కథ అని డిసైడ్ జేసుకుంటారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సర్కారు గ్రీన్ సిగ్నల్. 17 లేదా 18 తేదీన విదేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు బయట దేశం పోతుర్రంట. ఈ నెల 17 లేదా 18 అంటే సంక్రాంతి తర్వాత బయట దేశం పోతుర్రంట. సో, తిరిగి ఫిబ్రవరి 1న రాక అంటే దాదాపు 12 రోజుల పాటు ఆమె బయట దేశం పోతున్నాడు. మళ్ళీ 1 తారీఖు వస్తాడంట ఫిబ్రవరిలో రెండో నెలలో. సో, 3న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేయనున్న సీఎం. అంటే ఫిబ్రవరి మూడో తారీఖున మన జడ్చర్ల ఉంది గదా! జవహర్‌నగర్ పక్కల. ఆ జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేస్తుండట. తర్వాత జిల్లాల టూర్.
అయితే మొన్న సర్పంచ్ ఎన్నికల ముందు జిల్లాలో అయితే ఏ విధంగా తిరిగిండో, ఇప్పుడు గూడా మున్సిపల్ ఎన్నికల ముందల జిల్లాలంటే పట్టణాలు తిరుగుతారనమాట. పట్టణాలు తిరిగి మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్తారు. వాళ్ళ గవర్నమెంట్‌కు వాళ్ళకు అనుకూలంగా ఓట్లేయడానికి ఇది ముఖ్యమంత్రి గారి స్కెచ్ అయ్యుంటది. ఆ 2 ఏళ్ల టచ్ చేయని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేయొచ్చంటే, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైతే ఏ జిల్లాలో ఏ మండలం తిరగలేదో, ఏ ఊరు తిరగలేదో ఆ ఊర్లు షెడ్యూల్ చేయమని అధికారులకు ఆర్డర్ ఇచ్చిందన్నమాట. అంటే పోయిన ఊరికే మళ్ళా మళ్ళా పోకుండా కొత్త ఊర్లకు పోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. మంచు ముసుగులో విమాన రైళ్ల పోకలకు అంతరాయం. వరంగల్ నగరాన్ని శుక్రవారం కమ్మేసిన మంచు. ఉదయం 10:30 కూడా మంచు వీడలేదు. పొగమంచులో కిలా వరంగల్‌లో కోట శిల్పాల ప్రాంగణం. వరంగల్ అంటేనే కాకతీయుల కాలం నాటి కోటలకు ఫేమస్ గదా! ఆ కోటల ఫోటోలిచ్చిండు. 10:30 అయినా గాని మంచు అట్లనే కమ్ముకున్నదనమాట. సో, తెల్లారినట్టే అనిపించదు. అట్లా ఉందని చెప్పేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తేనే 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం గ్రాంట్లు విడుదల చేసేందుకు సాధ్యమవుతుంది. దాదాపు 500,00,00,000 నిధులు రాకుండా ఆగిపోయిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీలకు అంటే గ్రామీణ ప్రాంతాలకు సర్పంచులకు దాదాపు 3,000,00,00,000 రిలీజ్ అయ్యేదుందంట. మొన్న ఎన్నికలు జరిగినాయి కాబట్టి వాళ్ళవి కూడా ఈ మార్చిలోపు వచ్చే అవకాశం ఉంది. ఆ 3,000,00,00,000 అంటే గ్రామానికి రూ. 20,30,00,000 వచ్చే అవకాశం అయితే ఉంది. చిన్న ఊర్లకైతే తక్కువొస్తాయి గానీ మినిమమ్ 13, 1,400 ఓట్లు గాని ఉంటే ఇట్లా వాళ్ళు ఆహ్, దాదాపు 20, 30,00,000 అయితే వచ్చే అవకాశం ఉంది. సో, ఇప్పుడు ఇది గూడా మున్సిపాలిటీ గూడా నిర్వహిస్తేనే మార్చిలోపు నిర్వహిస్తేనే ఎన్నికలు నిర్వహిస్తేనే 500,00,00,000 వస్తాయట మున్సిపాలిటీలకు. సో, అందుకోసమని గవర్నమెంట్ డిసైడ్ అయిందన్నమాట. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఈ కార్పొరేషన్ 3 కార్పొరేషన్‌లుగా విభజించినట్టు తెలిసింది. అనంతరం 300 వార్డులను 3 కార్పొరేషన్‌లకు సర్దుబాటు చేసిన అనంతరం ఒక ఓటర్ల జాబితా ప్రకటించి ఎన్నికలకు వచ్చే మే లేదా జూన్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ఉంది గదా! మున్సిపాలిటీ. ఈ హైదరాబాద్ మున్సిపాలిటీ ఆల్రెడీ ఫిబ్రవరి వరకు ఉందంట టైం వాళ్ళకు. సో, మిగతా ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్‌లో ఉంటాయో అవన్నీ గూడా నిర్వహించడానికి రెడీ అయితుంది. సో, కార్పొరేటర్‌గా, మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసేటోళ్ళందరూ గూడా రెడీగుండాలే. పైసలు దుదరాయించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చేది తెలవదు. మొన్న సర్పంచ్ ఓట్లకు గూడా ఇమ్మీడియేట్‌గా వచ్చి కొంతమందికి ఇబ్బందయింది. సో, అందరూ గూడా రెడీగుండాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే అలర్ట్ మెసేజ్ ఇచ్చింది ఈరోజు. సో, ఇక్కడ మరో అగ్రనేత లొంగుబాటు. నక్సలైట్ల గురించి చూస్తున్నాం మనం ఇది. ఈ అన్న పేరు తిరుపతి అన్న. ఇప్పుడు ఆయన ఇంత యంగ్ ఏజ్ ఫోటో ఉంది గానీ, ఇప్పుడు ఏజ్ మించే ఉంటది. ఇది ఎప్పుడో దాదాపు 20, 30 ఏళ్ల ఫోటో అయుంటది. ఆహ్, ఇక్కడ ఏముందంటే తిరుపతి దామోదరుడు ఒకరని ప్రచారం. ఇద్దరిట్లో ఫోటో అయితే తిరుపతి అన్నది ఇచ్చిర్రు గానీ, ఇంకొకరు దామోదర్ అంట ఆయనది ఫోటో లేదు. సో, ఇద్దట్లో ఎవరో ఒకరు లొంగిపోతారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే బర్సే దేవా లొంగుబాటు వార్తా హల్చల్. ఈ దేవా అని ఉన్నాడు గదా! ఇక్కడ ఇడ్మా వాళ్ళ ఊరు పువ్వర్తి విలేజ్‌లో. ఆయన ఆల్రెడీ లొంగిపోయిండని వార్త హల్చల్ చేస్తుంది తెలంగాణలో. సో, తెలంగాణలో తలదాచుకుంటున్న మావోయిస్టులు, నక్సలైట్‌లు అక్కడ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ అక్కడ ఇబ్బందులై మన తెలంగాణలో ఇక్కడ ఆశ్రయం పొందుతున్నట్టు వార్తలొస్తున్నాయంట. సో, యూట్యూబర్ ద్వారా మొదలైన చర్చలు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు గవర్నమెంట్‌తో అంటే పోలీస్ ఆఫీసర్‌తోన, ముఖ్యమంత్రితోన, మంత్రులతోన డిస్కషన్ జరుగుతుందంటూ వార్త ఇచ్చిర్రు. సో, ఇక్కడ ఇప్పుడు మనం నక్సలైట్ల గురించి మాట్లాడుకోవాలి. నక్సలైట్లు ఒకప్పుడు దొరల మీద తిరుగుబాటుకు పట్వారీ వ్యవస్థల మీద వ్యతిరేకతతోన వాళ్ళు చేసే హింసని ఆహ్, ఆహ్, హింసని భరించలేక, వాళ్ళు చేసే మోసాలని, దౌర్జన్యాల్ని ఊర్లో ఉండి ఎదిరించలేక చాలామంది అడవులలో పోయి అన్నల్లా కలిసిర్రు. సో, ఇప్పుడు ఊర్లల్లో గూడా మరి అంత ఏం లేదు. ఇప్పుడు అందరూ గూడా అన్నలందరూ గూడా నక్సలైట్‌లు అయిన అన్నలందరూ గూడా లొంగిపోయి నిజంగా జనజీవన స్రవంతిలో కలిసి, మీ కుటుంబంతో కలిసి ఆహ్, జీవనం సాగిస్తే బెటర్. ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీలో పోలీసులతో నుంచి తప్పించుకోవడం సాధ్యం గాదు ఎవరికైనా గానీ. ఇప్పుడంతా టెక్నాలజీ ఉంది. మొత్తం గూడా అవేంటి లైక్ డ్రోన్స్ ద్వారా వీడియో తీసి ఏడ ఉన్నా క్యాచ్ చేస్తారనమాట పోలీసోళ్ళు. సో, ఇప్పుడు కొంతమంది ఈ హైదరాబాద్‌లలో ఉండి నక్సలైట్లు ఎట్లా లొంగిపోతారని గూడా బాధపడుతుర్రు గానీ, ఆ కొడుకులేమో ఇంట్లల్లా ఉంటుర్రు. ఈ నక్సలైట్‌లలో పోయినోళ్ళేమో చలికి గుండ్లల్లా, అడవులల్లో దాక్కొని తిండి లేక, నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతుర్రు. ఆళ్ళందరూ గూడా లొంగిపోయి నిజంగా గూడా జనజీవన స్రవంతిలో కలిసి, మీ అమ్మ, నాయనని మంచిగా చూసుకొని, అన్నదమ్ములతో కలిసి ఉండి, జీవనం సాగిస్తే బెటరు. తర్వాత నిజంగానే మీకు అనుకున్న ప్రజలకు
నిజంగానే ఇబ్బంది జరుగుతుందంటే రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి ఏదో ఒక పార్టీలో లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచి ప్రజలకు న్యాయం చేయొచ్చు. ఆ విధంగా గూడా ఆలోచించి అన్నలందరూ గూడా లొంగిపోవడమే బెటరు. ఎందుకంటే ఎన్‌కౌంటర్ ఇప్పుడు ఎట్లా తప్పించుకోలేరు. సెంట్రల్ గవర్నమెంట్ అట్లా డిసైడ్ అయింది. ఎందుకంటే మనకు బయట దేశంతోనే ఇబ్బందులున్నాయి. పాకిస్తాన్‌తోన, చైనాతోన. మళ్ళీ అందులో మన దేశంలో ఉన్న పుట్టి పెరిగిన బిడ్డలు వీళ్ళతోన గూడా ఈ కొట్లాట అంటే నిజంగా గవర్నమెంట్ కొంత ఇబ్బందయితది. సో, ఇప్పుడు నక్సల్ అన్నలందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఒకప్పుడున్న 40 ఏండ్ల కింద, 50 ఏండ్ల కింద ఉన్నంత అయితే ఈ దొరల రాజ్యం అయితే ఏం లేదు. పటేల్ పట్వారీ వ్యవస్థ లేదు. వాళ్ళ వెట్టి చాకిరీ విధానం చానా వరకు నశించింది. అక్కడక్కడ ఉంది. ఇంకా గ్రామాలలో ఒక దాదాపు 5% ఉండొచ్చనుకోవచ్చు. 100కి 5% ఉండొచ్చనుకోవచ్చు. అది లెక్క కాదనమాట. సో, ఈ అన్నలందరూ లొంగిపోయి ఓట్లల్లో నిలబడి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా అవకాశం ఉంటే ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే అవకాశం ఉంది. సో, ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి అందరూ లొంగిపోయి ప్రభుత్వానికి సహకరించి మీరంతా జనజీవన స్రవంతిలో కలిసి మంచి జీవితం కొనసాగించాలని చెప్పేసి మేమైతే మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మీరు అనుకున్నారు ఈ సమసమాజ స్థాపన కోసం అన్నలవుతేనే బెటర్ అని అనుకునుంటారు. కానీ ఈ రోజు అంత పరిస్థితులైతే ఏం లేవు. ఆ అడవులలో ఉండి మీ జీవితం ఖరాబ్ చేసుకోవద్దు. మిమ్మల్ని అన్నోళ్ళని బాధ పెట్టొద్దు. అన్నదమ్ములకు ఇబ్బందులు పెట్టకుండా. ఎందుకంటే ఏడ ఎన్‌కౌంటర్ జరిగినా అరే! ఎవరు చనిపోయారు మా వోళ్ళు అన్నట్టు వాళ్ళు బాధపడుతుంటారు. సో, అందరూ గూడా ఆల్‌మోస్ట్ మార్చి వరకు డెడ్‌లైన్ ఇచ్చారు. అందరూ లొంగిపోతారని అనుకుంటున్నా. ఇప్పుడు తిరుపతన్న లొంగిపోయిండంటే ఇంత పెద్ద సీనియర్ ఈయన. సో, మిగతా వాళ్ళు గూడా అందరూ గూడా సరెండర్ అయితారని ప్రభుత్వం గూడా భావిస్తుంది. అందరూ గూడా భావిస్తారు. ఏదో కొంతమంది వేస్ట్ గాళ్ళు అట్లెట్లా లొంగిపోతారు అది ఇదని ఈ టీవీలలో చర్చలు పెడతారు గానీ, నక్సలైట్‌లు జనజీవన స్రవంతిలోకి అలవడమే ఉత్తమ మార్గమని మెజారిటీ ప్రజల అభిప్రాయం అన్నమాట. ఇక్కడ 'జాయ్ అలుకాస్' అనే బంగారు షాప్ ఉంది. ఈ అమ్మాయి సినిమాలో నటిస్తది గదా! హీరోయిన్ సినీ యాక్టర్ సమంత. ఈమె చెప్తుందనమాట బంగారు షాప్ కొనండ్రా బయ్ ఏమంటుంది? పాత బంగారాన్ని ఎక్స్‌చేంజ్ జేసుకోండి. పొందండి రూ. 250 ప్రతి గ్రామ్‌కి అదనంగా. పాత బంగారు తీసుకపోతే మనకు ఉన్న రేట్ కంటే 250 ఎక్కువ ఇస్తారని చెప్తుంది. సో, కొత్త బంగారు కొంటే డైమండ్స్ మరియు అన్‌కట్ డైమండ్స్ విలువపై 25% తగ్గింపంట. డైమండ్స్ కొంటే 25% తగ్గింపంట. సో, ఈ షాపుల్లో పెద్ద పెద్ద కోటీశ్వర్లే కొంటారు. బ్లాక్ మనీతోనున్నోళ్ళు అట్లా పెద్ద పెద్ద కోటీశ్వరులు కిలోల కిలోలు కొనేటోళ్ళు కొంటారు ఇండ్ల జయాలు, కాస్ట్‌ల, మలబార్ గోల్డ్‌ల ఇట్లా. సో, నెక్స్ట్ ఆ! ఇక్కడ ఈ 25 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఇది 21 శతాబ్దం అంటారు. 2020 సంవత్సరం నుంచి దాన్ని 21 శతాబ్దం అంటారు. అంటే 21 శతాబ్దం అంటే 100 సంవత్సరాలు గదా! అందులో 25 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ 25 సంవత్సరాల్లో 25 ఏం జరిగిందో మొత్తం పేపర్‌కిచ్చారనమాట. ఫస్టు 9/11 దాడులు. 2001లో ఇది. అంటే తొమ్మిదో నె ఆహ్, తొమ్మిదో నెల 11 తారీఖిది. సో, న్యూయార్క్, వాషింగ్టన్‌లోని కీలక ప్రాంతాల లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 3000 మంది మృతి చెందారు. ఉగ్రవాదంపై 2 దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు యుద్ధానికి మౌలికంగా అంతర్జాతీయ భద్రతను పునరుద్ధరించడానికి ఇదే కీలకంగా మారింది. ఇక్కడేమైందంటే అప్పుడు లాడెన్ అని ఉంటుండే అక్కడ. లాడెన్ గాడు ఏం చేసిండు విమానాలు తీసుకుపోయి అమెరికాలో 2 బిజినెస్ టవర్లున్నాయన్నమాట. 2 ఇవన్నీ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నమాట. ఇవన్నీ ఇక్కడ చాలా మంది పనిచేస్తారు. వేల మంది పనిచేశారన్నమాట. ఈ రెండిటిని గుద్దేసిండనమాట. విమానంతోన గుద్దేసి పడేసిండు. గుద్దడంతోని బిల్డింగ్ మొత్తం పేలిపోయి మంటలంటుకొని దాదాపు 3000 మంది చనిపోయారు. అప్పుడు అప్పుడున్న అధ్యక్షుడు ఆయనేం జేషిండు, "అరే! ఈ కొడుకులను ఉగ్రవాదులను వదిలేస్తే గాన ఈ ప్రపంచం మొత్తం నాశనం అయితదని" చెప్పేసి అప్పటినుంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగిందనమాట. సో, ఇది మనం చూడొచ్చనమాట ఈ వార్త. అప్పుడు చంపేసిర్రు లాడెన్‌ని 2010 ఆ టైంలో 9, 10నో చంపేసిర్రు మొత్తం మీదనైతే గాని వాడిని పట్టుకొని చంపేసి వాడిని బొందబెడితే మళ్ళా ఈ కొడుకులు పోయి మొక్కుతారు బొందకని చెప్పేసి నడి సముద్రంలో వాని డెడ్ బాడీని వదిలి పడేసారనమాట. ఎవరికి చేపలకు ఆహారం గానికనమాట. ఎందుకంటే ఏదైనా బొందబెడితే వాని చుట్టుముట్టు సమాధి కట్టి పూజలు చేస్తారు. మళ్ళా ఈడే మా హీరో అని. అట్లా కాకుండా అమెరికా ప్లాన్ చేసి నడి సముద్రంలో వాని శవాన్ని వదిలేసిందనమాట. చేపలు, కప్పలు, తిమింగలాలు తిననీకే. నెక్స్ట్ ఈ 2001లో జరిగిందని ఇచ్చిండు.
రెండవ 2003లో మానవ జీనోమ్ ప్రాజెక్ట్ పూర్తి. మానవ జన్యు కోడ్‌ను శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇది వైద్య రంగంలో విప్లవాత్మకంగా నిలిచింది. వ్యక్తిగత స్థాయిలో చికిత్సలు అందించేందుకు జీన్ థెరపీకి తలుపులు తెరిచింది. ఇది జీనోమ్ సైన్స్ డెవలప్ అయింది బాగా. మనిషికి మనిషి క్లోన్ చేసే విధానము, జీనోమ్ అంటే ఒక వ్యక్తి యొక్క జీన్స్ అవన్నీ దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడానికి మార్గం సుగమం అయిందని చెప్పేసి వార్త ఇచ్చిర్రు 2003లో అది. ఫేస్‌బుక్ ఆవిర్భావం. మనం ఇప్పుడు డైలీ వాడుతున్నారు కదా! మెజారిటీ యూతు పొలిటీషియన్స్ అందరూ వాడుతారు కదా! ఫేస్‌బుక్ 2004లో ఆవిర్భావమైంది ఇచ్చేసిండు. మార్క్ జుకర్‌బర్గ్ అనే అతను జుకర్‌బర్గ్‌కి చెందిన సామాజిక నెట్‌వర్క్ కోట్లాది మంది అనుసంధానానికి బాటలు వేసింది. ఈ ఫేస్‌బుక్ ద్వారానే ఎక్కడెక్కడనో చదువుకున్న దోస్తులు, ఎక్కడెక్కడో కాలేజీలో ఉన్నోళ్ళు, ఎక్కడెక్కడనో వివిధ రాష్ట్రాలోళ్ళు అందరూ ఫ్రెండ్స్ అయితారు. ఫ్రెండ్స్ అయ్యి ఒకరికొకరు పరిచయమయ్యి వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటారు. కంటెంట్ షేర్ చేస్తారనమాట. నెక్స్ట్ 2005లో యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం. యూట్యూబ్ ద్వారా ఇప్పుడు మనందరు రైతులందరూ గూడా ఎక్కువ శాతం వార్తలు యూట్యూబ్‌లలో చూస్తుర్రు. ఒకప్పుడు వార్తలు చూడాలంటే నైట్ 9 గంటలకు టీవీలో వచ్చే వార్తల కోసం ఎదురు చూడాల్సొస్తుండే. అట్లా గాకుండా ఇప్పుడు యూట్యూబ్‌లో ఒక నిమిషంలో తెలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగినా, అమలాపురంలో ఏం జరిగినా, అలంపూర్‌లో ఏం జరిగినా, హ్మ్. ఆస్ట్రేలియాలో ఏం జరిగినా నిమిషంలో రైతులకు తెలిసిపోతుందన్నమాట యూట్యూబ్. యూట్యూబ్ 2005 సంవత్సరం అంటే దాదాపు ఈ రోజుకి 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందని ఇచ్చిండనమాట. వీడియో షేరింగ్ ప్రజాస్వామికబద్ధమైంది. తద్వారా క్రియేటివ్ ఎకానమీకి సృష్టికి బాటలు వేసిన ప్రతి ఒక్కరిని ప్రపంచం ముందు సమర్థుడైన ప్రసారుడిగా మార్చింది. యూట్యూబ్ లేనిది అసలు ఇప్పుడు జీవనం లేదన్న విధంగా మారిపోయింది. ఐఫోన్ రంగ ప్రవేశం. ఐఫోన్ అంటే జర బాగా డబ్బున్నోళ్ళు కొంటారనమాట. ఇది యాపిల్ కంపెనీ. సో, 2007లో వచ్చిందనమాట. ఈ ఫోన్ విలువ మినిమమ్ 50,000-1,00,000 రూపాయల మధ్యలో ఉంటది. ఈ 10,000కి, 20,000 కొంటా అంటే రాదనమాట యాపిల్ ఫోన్ అనేది. సో, దీన్ని ఐఫోన్ అంటారనమాట. యాపిల్ కంపెనీని ఐఫోన్ అంటారనమాట. ఐఫోన్ 2007లో తెచ్చిర్రని చెప్పేసి దీని ఓనర్ పేరు స్టీవ్ జాబ్స్ తెచ్చిన టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ టైమ్ అనమాట. వీళ్ళే ఇంప్లిమెంట్ చేసారనమాట. ఇతనే ఫస్ట్ కనిపెట్టిందే ఈయన. స్టీవ్ జాబ్స్ ఈయన పేరు. సో, ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008 లెమన్ బ్రదర్స్‌కు కుప్పకూలడం 1930 తర్వాత పెను ఆర్థిక విపత్తుకు దారితీసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పరిణామాలను బట్టబయలు చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం ఏం జరిగిందంటే అమెరికాలో మొత్తం గూడా కరువొచ్చిందనమాట. కరువొచ్చి బ్యాంకులకు లోన్‌లు ఎగ్గొట్టడము అటువంటివన్నీ జరిగినాయి. సో, సాఫ్ట్‌వేర్ రంగం అంతా గూడా అతలాకుతమైంది. అప్పుడే ఈ సత్యం కుంభకోణం ఇలాంటివన్నీ బయటపడ్డాయి. సో, అప్పట్లో ఇంజినీరింగ్ చదువుకున్న పిల్లలకు గూడా అరే! జాబులు రావు అని చెప్పేసి ప్రచారం జరిగింది. సో, ఇంగ సాఫ్ట్‌వేరే ఉండదన్నట్టు ప్రచారం జరిగింది గానీ, అవన్నీ ఏం గాదు. అవన్నీ తీసి పడేసి మళ్ళా పుంజుకొని ఈరోజు ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. సో, 2008లో అప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్న పిల్లలకు నిజంగా జాబులు రావు, అట్లా రావు, ఇది రాదు, కంప్యూటర్ సైన్సే చదవొద్దని కొంతమంది హాఫ్ నాలెడ్జ్ గాళ్ళుంటారు గదా! అక్షరాలు రాని కొడుకులు ప్రచారం చేసిరనమాట. ఈరోజు కంప్యూటరే మొత్తం మనం చూస్తున్నాం. ఏఐ సాఫ్ట్‌వేర్ రంగాన్ని శాసిస్తుంది. ఈ ప్రపంచాన్నే తారుమారు చేసే విధంగా ఏఐ తయారైందనమాట. దానన్నిటికి మూల కారణం కంప్యూటర్ సైన్స్ అనమాట. సో, ఈ 2008లో ఆర్థిక సంక్షోభ టైంలో కొంతమంది చదువుకున్న పిల్లలకి అట్లా భయం క్రియేట్ చేసిర్రు. అయినా అప్పుడు కొంతమంది ఎట్లయితే అట్లయితే అని కంప్యూటర్ సైన్స్ తీసుకున్నోళ్ళు నిజంగా ఈరోజు హీరోలయిపోయారనమాట. నెక్స్ట్ ముంబై ఉగ్రదాడులు 2008లో మన దేశంలో జరిగిందనమాట. ఇది ముంబైలోని 12 కీలక ప్రాంతాల్లో లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు చొరబడి మెరుపు దాడులకు దిగడంతో 166 మంది మృతి చెందారు. ఉదంతం దేశ జాతీయ భద్రతా వ్యవస్థను, భద్రతా విధానాన్ని కుదిపేసింది. ఈ అమెరికాలో ఇది ముంబైలో ఉంటదనమాట తాజ్ హోటలు. ఈ తాజ్ హోటల్‌లోకి చొరబడి ముంబైలా సముద్రం ద్వారా వచ్చారనమాట ఉగ్రవాదులు. రోడ్డు ద్వారా వస్తే పట్టుకుంటారు పోలీసులని చెప్పేసి సముద్రం ద్వారా వచ్చేసి అందులోకి చేరి ఆ హోటల్‌లో మొత్తం కాల్పులు జరిపారనమాట. కాల్పులు జరిగితే దాదాపు 166 మంది చనిపోయారు. వాళ్ళని పట్టుకొని ఫైనల్‌గా లాస్ట్‌కి చంపేసినాకో గాని పెద్ద అల్లరి జరిగిందన్నమాట 2008లోనే ఇది. ఈ ఈ ఇది మెయిన్‌గా మన దేశంలో జరిగిన పెద్ద ఉగ్రదాడిగా చెప్పొచ్చనమాట అప్పట్లో ఇది. సో, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే 2008లో. సో, బరాక్ ఒబామా ఎన్నిక 2008 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా మొట్టమొదట ఆఫ్రికన్ అమెరికన్ పగ్గాలు చేపట్టారు. జాత్యంకారానికి తెరదించడంతో ఇది చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈయన గూడా చెప్పొచ్చనమాట. ఈయన ఆఫ్రికాకి సంబంధించిన అతను. ఆఫ్రికా నుంచి వచ్చేసి అమెరికాలో సెటిల్ అయ్యారు. నల్లగుంటాడనమాట. మామూలుగా అమెరికాలో ఏముంటరు తెల్లగుంటరు. వాళ్ళంతా తెల్ల దొరలని చెప్తారు అమెరికాలోని. అట్లాంటి దొరల మీన ఈ నల్ల జాతీయుడు, ఆఫ్రికన్ జాతీయుడు గెలిచిండు. నిజంగా 2008లో ఒబామా 2 సార్లు గెలిచిండనమాట. అధ్యక్షుడయ్యిండు. సో, అది 2008లో జరిగిందని ఇచ్చిర్రు. సో, బిట్‌కాయిన్ ఆవిర్భావం. బిట్‌కాయిన్ అంటే ఇప్పుడు మనకు రూపాయి బిళ్ళల లాగానే బిట్‌కాయిన్ అని యూజ్ చేస్తారనమాట దాన్ని. అది
2009లో వచ్చింది. సాంప్రదాయ నగదు వ్యవస్థకు సవాలుగా విసురుతూ తొలి వికేంద్రీకృత క్రిప్టో కరెన్సీ విడుదలైంది. ఇది ప్రపంచానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ పరిచయం చేసిందనమాట. ఇది గూడా మనీ లాగానే గానీ మనీ కాదు. అట్లా డబ్బులు చాలామంది సంపాదించినోళ్ళున్నారు, పోగొట్టుకున్నోళ్ళున్నారు. 2009లో ఇంట్రొడ్యూస్ చేశారది. 2010లో అరబ్ తిరుగుబాటు. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో మొదలైన తిరుగుబాట్లు పాలకులకు గద్దెను దించాయి. అయితే అంతిమంగా ఇది అంతర్యుద్ధాలు, సరికొత్త నిరంకుశత్వానికి దారితీసింది. సో, అరబ్ దేశాల్లో అంటే ముస్లిం దేశాల్లో తిరుగుబాటు మొదలయ్యి ఉన్నోళ్ళని దింపేసి మళ్ళా కొత్తోళ్ళొచ్చి వాళ్ళొచ్చిన తర్వాత గూడా నిరంకుశంతో అంటే ఇంక నాకు నేనే మోతవారిని నాకెవడు ఎదురులేదన్న టైప్‌కొచ్చిందని చెప్పేసి వచ్చిర్రు. సో, హిగ్స్ బాసన్ గుర్తింపు 2012లో సిఈఆర్ఎన్ శాస్త్రవేత్తలు మౌలిక కణం ఉనికిని నిర్ధారించారు. తద్వారా కణ భౌతిక శాస్త్రవేత్త ఇది ఫిజిక్స్ సైంటిస్ట్‌లు కనిపెట్టిరంట ఇది. మనకు గూడా పెద్దగా తెలవదిది. సో, క్రిస్మర్-కాస్9 గుర్తింపు 2012లో ఇదేంది విప్లవాత్మక జన్యు మార్పిడికి సాంకేతిక గుర్తింపుతో శాస్త్ర రంగంలో ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. జన్యు వ్యాధుల నుంచి చికిత్స నుంచి జన్యు పంటల దాకా గతంలో సైన్స్ ఫిక్షన్‌కే పరిమితమైనవన్నీ కార్యరూపం దాల్చాయి. ఈ జన్యుపరమైన వ్యాధులంటే చాలా మందికి మేనరికం కారణంగా ఇట్లా వస్తాయి గదా! కొన్ని సమస్యలు. వాటన్నిటికి గుర్తింపులు ఆహ్, గుర్తింపిచ్చేదనమాట. ఇది 2012లో జరిగింది. ఇంకా గూడా కొన్ని ప్యూర్‌గా నయం గాలేదు. చానా మటుకైతే ఈ జన్యుపరమైన వ్యాధులను గుర్తిస్తుర్రు ముందుగాతనే. సో, ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రపంచ నిఘా 2013 అమెరికా అనుబంధ నిఘా సంస్థలు కనీవినీ ఎరుగని స్థాయిలో నిఘా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఎన్ఎస్ఏ కాంట్రాక్టర్ బట్టబయలు చేశారు. ఇది గోప్యత, భద్రత ప్రభుత్వాల అధికారులపై గగ్గోలు చర్చలకు దారితీసింది. ఈయన అమెరికాలో జరిగే సీక్రెట్‌నంతా కూడా బయట పెట్టిండనమాట 2013లో. సో, అట్లా బయట పెట్టడము చానా విషయాలకు చానా లొల్లిలకు కారణమైందని చెప్పేసి వార్త చూస్తున్నాం. క్రిమియా క్రిమియాలోకి రష్యా చొరబాటు. ఉక్రెయిన్ భూభాగాన్ని పుతిన్ స్వాధీనం చేసుకోవడం ప్రచ్ఛన్న యుద్ధానికి నాటి నిబంధనలను ఉల్లంఘించింది. 8 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ ఆక్రమణకు దారితీసింది. ఇక్కడ రష్యా ఉంటదనమాట. రష్యా ఏం చేసింది 2014లో మొదటిసారి ఉక్రెయిన్ భూభాగాన్ని అంటే వాళ్ళ పొలిమేర దాటి, ఆళ్ళ దేశం పొలిమేర దాటి అందులోకి ఎంటర్ అయ్యి కొంత ఆక్రమించిందని చెప్పి 2014లో స్టార్ట్ అయిందంట. తర్వాత ఇప్పుడు కంప్లీట్‌గా ఆక్రమణకొచ్చేసినట్టుంది. మొత్తం కూడా రష్యాలో విలీనం అయ్యేటట్టుంది ఉక్రెయిన్. అది 2014లో జరిగింది. పారిస్ ఒప్పందంపై సంతకాలు. 2015 సంవత్సరంలో భూతాపాన్ని వీలైనంత తగ్గించేందుకు కట్టుబడుతూ దాదాపు ప్రపంచ దేశాలన్నీ సంతకాలు చేశాయి. అంటే భూమి మీద వేడి పెరిగిపోతుంది కదా! ఈ వేడిని తగ్గించడానికి ఏం చేయాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా 2015లో సంతకాలు చేసినాయట. దాని పేరు పారిస్ ఒప్పందం అంటారనమాట. అయస్కాంత తరంగాల గుర్తింపు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ శతాబ్దం కిందట వేసిన అంచనాను లేజర్ ఇన్ఫెరోమీటర్ వేవ్ ఆర్బిటోమీటర్‌గా గుర్తించాయి. అంతరిక్ష సరికొత్త చూసేందుకు ఇది మార్గం చూపిందనమాట. ఇక్కడ 2016 చూస్తే బ్రెగ్జిట్ రెఫరెండమ్ అనమాట. ఇది యూరోపియన్ యూనియన్‌ను వీడాలని బ్రిటన్ పౌరులు ఓటేశారు. తద్వారా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా సంకేతాన్ని అందించారు. సో, యుద్ధానంతరం పశ్చిమ దేశాల ఐక్యతకు ఇవి అన్నమాట. యూరోపియన్ దేశాలన్నీ గూడా కలిసుంటే వాళ్ళు ఎవరంతలకు వాళ్ళు విడిపోవాలని చెప్పేసి ఓట్ జరిగిందనమాట. ఎలక్షన్ జరిగింది. బ్రెగ్జిట్ రెఫరెండమ్ అంటారు దాన్ని. సో, దాని గురించి 2016లో జరిగిందని ఇచ్చిర్రు. సో, ట్రంప్ ఎన్నిక 2016లో ఇప్పుడు ట్రంప్ మళ్ళీ రెండోసారి అయ్యిండు గదా! కానీ మొదటిసారి మాత్రం 2016లో అయ్యిండు. పాపులిస్ట్ ఓట్ ద్వారా దేశాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం అమెరికా రాజకీయ వ్యవస్థను కకావికలం చేసింది. ఆ దేశ రాజకీయాలు, ప్రపంచ దౌత్యాన్ని ఇది తిరగరాసింది. పాపులిస్ట్ ఓట్ ద్వారా దేశ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం. సో, ఈయన బిజినెస్ మ్యాను జనరల్‌గా అక్కడ ట్రంపు బాగా డబ్బులున్నోడనమాట. సో, 2016లో మొదటిసారి అధ్యక్షుడయ్యిండు. 2020లో కరోనా టైంలో ఓడిపోయిండు. మళ్ళీ మొన్న గెలిచిండనమాట. సో, వైరల్ అయిన మీటూ 2017లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన గళాలు వెల్లువెత్తడం వివిధ రంగాల్లో శక్తివంతమైన పురుషులను నేలకు దించాయి. పని ప్రదేశాల్లో పురుషుల ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చాయి. చాలామంది జాబ్ చేసే దగ్గర మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను మీ టూ అని ఒక హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో వైరల్ చేసిర్రనమాట. 2017లో జరిగింది. సినీ రంగంలో అయితే ఈ బాధ చానా ఎక్కువ మహిళలకు. సో, వాళ్ళంతా గూడా ఓపెన్‌గా చెప్పేసిర్రనమాట. వాళ్ళని ఎవరెవరు ఇబ్బంది పెట్టిర్రు ఏందనేది. ఇది 2017లో జరిగింది. 2000 కోవిడ్-19 మహమ్మారి 2020 అని ఇచ్చిండు.
సో, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వైరస్ 70,00,000 మందిని హతమార్చింది. ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. శాస్త్రవేత్తలు కేవలం 326 రోజుల్లోనే కోవిడ్ వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేశారు. ఈ కోవిడ్-19 అని ఎందుకు చెప్తారంటే కోవిడ్-19 2019లో స్టార్ట్ అయింది. చైనా దేశంలో అది అక్టోబరు, నవంబరు, డిసెంబర్‌లలో చిన్న చిన్నగా వ్యాప్తి చెందిందనమాట. పేపర్‌కి ఇచ్చేటోళ్ళు అప్పుడప్పుడు. ఇట్లా చైనాలో జరుగుతుంది. కరోనా కోవిడ్-19 వచ్చి 2019లో సంభవించింది కాబట్టి దాని పేరు కోవిడ్-19 అని పెట్టారు. సో, 2020లో మన దేశంలో మొట్టమొదటిసారి లాక్‌డౌన్ జరిగిందనమాట. ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్‌లో లాక్‌డౌన్ జరిగింది. సో, 2021లో రెండోసారి జరిగింది లాక్‌డౌన్. సో, అట్లా 2 సంవత్సరాలు మన దేశాన్ని అతలాకుతం చేసింది. మొత్తం తినడానికి తిండి లేక ఎంతోమంది చానా ఇబ్బందులు పడ్డారు. అప్పుడే ప్రభుత్వము ఉచిత బియ్యం పంపిణీ ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి మోదీ గారి నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్. సో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు గూడా వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళు చేసిర్రు. సో, ఇది 2019లో జరిగింది కోవిడ్ మహమ్మారి అనేది. సో, ఎంతోమంది చనిపోయారనమాట. మంచి మంచి మేధావులు చనిపోయిర్రు. చాలా అమెరికాలో అయితే చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ఎందుకంటే, అమెరికాలో ఒక మనిషి దాదాపు 89 ఏళ్ల వరకు బతుకుతాడు. అట్లాంటోళ్ళు ఏజ్ మించిన వాళ్ళందరూ గూడా ఈ కరోనా దెబ్బకు చనిపోయారనమాట. అమెరికా ఒక్కటే గాదు చాలా మంది దేశాల్లో చనిపోయారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయనోళ్ళు చనిపోయారనమాట. ఇది 2019లో జరిగింది. దాదాపు 6 ఏళ్ల క్రితం జరిగిందిది. సో, ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు మిలిటరీ ఫోర్స్ ఉంటది గదా! అమెరికా మిలిటరీ ఫోర్స్ 2021లో వెనక్కి పోయినట్టు 2021 జరిగినట్టు చూసిర్రు. అమెరికా సాగించిన సుదీర్ఘ యుద్ధం తాలిబాన్లు తిరిగి అధికారం చేజిక్కించుకోవడంతో ముగిసింది. తద్వారా 9/11 దాడుల తర్వాత అమెరికా సాగించిన దండయాత్రకు తెరదించింది. ఈ ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకంటే వాడు ఆహ్, దాని మీద యుద్ధం జేసినోడు అమెరికా మీద యుద్ధం జేసినోడు ఉన్నాడు గదా! లాడెన్ గాడు ఇట్లా వీళ్ళంతా గూడా తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో దాక్కున్నారని చెప్పేసి వాళ్ళందరిని వేటాడిందనమాట. వేటాడి వాళ్ళందరిని చంపేసిందనమాట. సో, చంపేసిన తర్వాత పనయిపోతది గదా! ఈ అమెరికా ఏం చేస్తుందంటే చాలా శక్తివంతమైన దేశం. వాళ్ళ దగ్గర అమెరికా మిలిటరీ ఫోర్స్ చానా అత్యంత బలమైన మిలిటరీ ఫోర్స్. ఏ దేశమైనా దలుచుకుంటే ఆ దేశం మీద యుద్ధం చేస్తారు. ఏ దేశంలో ఎవరిని కొమ్ములు వంచాలన్నా గాని వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఆర్మీని పంపిస్తారు. వాళ్ళకన్ని అంత బలముంది బలశక్తి బలం ఉపయోగిస్తారు. సామ, దాన, భేద, దండోపాయాలంటారు గదా! ఈ అమెరికా కరెక్ట్‌గా ఉపయోగిస్తది. ఎవరిని ఎట్లా బెదిరించాలనో మాటల ద్వారా బెదిరించడం, మాటల ద్వారా, డబ్బు ద్వారా బెదిరించడం, డబ్బు ద్వారా లేపోతే చేతుల ద్వారా బెదిరించడం, చేతుల ద్వారా బెదిరిస్తారనమాట. అమెరికా అంత పవర్‌ఫుల్ దేశం ఈ ప్రపంచంలోనే ఆర్మీ. సో, వాళ్ళు 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి పోయినట్టు రాసిర్రనమాట. ఉక్రెయిన్ ఆక్రమించిన రష్యా. ఈ రష్యా అనేది 2 పక్కపక్క దేశాలన్నమాట. ఉక్రెయిన్, రష్యా అనేది. సో, ఉక్రెయిన్ చిన్న దేశము. కానీ అయినా గాని వీళ్ళకి అమెరికా సపోర్ట్ ఉంది. అమెరికా నుంచి బాంబులొస్తాయి, గన్‌లొస్తాయి, అన్ని డబ్బులొస్తాయి. సో, వీళ్ళు రష్యాతో కొట్లాడుతుర్రు. రష్యా గూడేందంటే, "అరె! నువ్వు మా పక్కలో ఉండి ఆ పక్క దేశపోనికి ఏందిరా నువ్వు సపోర్ట్ చేసేదని" చెప్పేసి చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఎంతోమంది నశించిపోయారు. చాలామంది ఆర్మీ చనిపోయారు. రష్యా ఆర్మీ చనిపోయింది. ఉక్రెయిన్ ఆర్మీ చనిపోయింది. పౌరులు గూడా మామూలు జనం గూడా చనిపోయారనమాట. 2022లో పుతిన్ ప్రభుత్వం చేపట్టిన పూర్తి స్థాయి దాడి 1945 తర్వాత యూరోప్‌లో అతిపెద్ద సాంప్రదాయ యుద్ధాన్ని రాజేసింది. ఫలితంగా శాశ్వత శాంతి స్థాపన భ్రమలను పటాపంచలు చేసింది. ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుందంటే అది రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ద్వారా నెరవేరలేదని చెప్పేసి జరిగిందనమాట 2022లో. ఇంకా నడుస్తూనే ఉంది యుద్ధం. నిన్న గూడా డ్రోన్‌ల ద్వారా బాంబులేసి పడేసి చంపేసారనమాట చాలా మందిని. సో, చాట్‌జీపీటీ విడుదల 2022లో. సో, ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ చాట్‌బాట్ జనరేటివ్ ఏఐని సామాన్యుల చెంతకు చేర్చింది. ఇది ఏఐ విజృంభణకు చాటడంతో పాటు భవిష్యత్తులో పని, వాస్తవం, సృజనాత్మకత పైన ప్రశ్నలు రేకెత్తించింది. చాట్‌జీపీటీ అనేది ఇది అమోఘం అనమాట. ఇది అద్భుతమైన కంప్యూటర్ అప్లికేషన్ ఇది. ఓపెన్ ఏఐ వాడు విడుదల జేషిండు. సో, చాట్‌జీపీటీ ఇప్పుడు అంతా గూడా ఏఐ ఉంది గదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కంప్యూటర్‌కి ఒక పని జెప్తాం. ఆ పనిని మళ్ళీ మళ్ళీ జేస్తదనమాట. 10 మంది పని జెప్తే 10 మంది పని గూడా గుర్తుపెట్టుకుంటది. 11వోడు ఏదైనా అడిగిండంటే ఈ 10 మంది చెప్పిన దాంట్లో ఉందా? క్వెషన్ ఉంది. నేనడుగుతా. ఈ భారతదేశ ప్రధానమంత్రి ఎవరని నేనడుగుతా. దానికి తెలవలేదనుకో ఆన్సర్ ఇస్తాడొకడు. ఇది నరేంద్ర మోడీ అని చెప్తాడు. ఇంకో 100 మందొస్తే 100 మందొచ్చి భారతదేశ ప్రధానమంత్రి ఎవరంటే నెక్స్ట్ టైమ్ ఏం ఆలోచించదు. ఓకే. ముందర జెప్పిర్రు గదా! కంప్యూటర్‌లో ఫీడ్ అయ్యుంటదనమాట. ఓకే. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓకే. నరేంద్ర మోడీ అని ఆన్సర్ ఇచ్చేస్తది. నీకు ఏ క్వెషన్ అయినా సరే, ఎలాంటి క్వెషన్ అయినా సరే డాక్టర్స్, ఇంజినీర్స్ మొత్తం ఆల్గారిథం రెడీ జేసి పెట్టారనమాట. చాట్‌జీపీటీకి తెలవని సమస్య అంటూ ఏం లేదు. తెలవని ఇన్ఫర్మేషన్ అంటూ ఏది లేదు.
వాళ్ళకి తెలవదంటూ ఏది లేదు చాట్‌జీపీటీకి. సో, చాట్‌జీపీటీ ఇప్పుడు మొత్తం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల వర్క్ గూడా చానా మటుకు తగ్గిచ్చింది. అంటే ఇంజినీర్లు మొత్తం వారం రోజుల్లో చేసే పని ఒక్క రోజులో చేస్తుర్రు. ఈరోజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మొత్తం గూడా చాట్‌జీపీటీ ఎంత ఉపయోగించుకోవచ్చు. ఈరోజు నేను అందరి తర్వాత ఒక వీడియో చేస్తా. చాట్‌జీపీటీ నిజంగా ఎలా వాడాలి? స్కూల్ పిల్లలు ఎలా వాడాలి? కాలేజీ పిల్లలు ఎలా వాడాలి? రైతులు ఎలా వాడుకోవచ్చు? ఎవరెవరు ఎలా వాడుకోవచ్చో ఒక వీడియో చేస్తా చాట్‌జీపీటీ మీద. సో, చాట్‌జీపీటీ 2022లో వచ్చిందంటే దాదాపు ఈ 26 అంటే 4 సంవత్సరాల క్రితం వచ్చిందని చూస్తున్నాం మనం. ఇది పరిమితి ఉల్లంఘన. మొదటిసారిగా భూతాప పరిమితిపై పారిస్ ఒప్పంద లక్ష్యం ఉల్లంఘన జరిగింది. అదే పారిస్‌లో సంతకాలు చేసిర్రు కదా! 2015లో ఈ వేడిని తగ్గించాలి భూమి మీద అని. అది ఉల్లంఘన జరిగిందని చెప్పేసి ఇచ్చిర్రు. ఆపరేషన్ సింధూర్ 2025 2025లో ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్, పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడులు నిర్వహించింది. ఇక్కడ పహల్గామ్ అంటే కాశ్మీర్ ప్రాంతంలో జరిగింది కదా! మన హిందువులను చంపేసిరనమాట. అక్కడ ఉగ్రవాదులు ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఉగ్రవాదులు చంపినందుకు వాళ్ళు మరీ బొట్టుందా హిందువులా అని చెప్పేసి ఆ బొట్టుని చూసి చాలా మందిని ఒక పెళ్ళైన జంట కాశ్మీర్‌కెళ్తే సో, ఆమె ముందలనే ఆమె భర్తని చంపేసిరనమాట. ఈమె "నువ్వు బొట్టు పెట్టుకున్నావు గదా! ఎట్లా పెట్టుకుంటావో మేము చూస్తామని" చెప్పేసి హిందూ సాంప్రదాయం ప్రకారం పెట్టుకుంటే చంపేసిరనమాట. దానికి ప్రతీకారంగానే మన భారత సైన్యం గూడా ఆపరేషన్ సింధూర్ అని నిర్వహించి పాకిస్తాన్ ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టించింది. వాళ్ళని ఏం చేసిందంటే మాక్ డ్రిల్ అని ఇండియాలో ప్రచారం చేసిర్రు. అరే! మాక్ డ్రిల్ జరుగుతాయంటని మొత్తం భారత పౌరులందరూ గూడా అలర్ట్‌గా ఉన్నారు. మాక్ డ్రిల్ పేరుతోన ఇక్కడ ప్రచారం చేసి అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులని మొత్తం అంతం చేసి పడేసింది. వాళ్ళ మీన బాంబులేసింది. దాన్ని ఆపరేషన్ సింధూర్‌గా నామకరణం చేసిర్రు. దాని భయంతోన పాకిస్తాన్ మొత్తం గూడా ఇక భారత్ జోలికి మన పని అయిపోతది. మొత్తం సర్వనాశనం అయితదని చెప్పేసి వాళ్ళు కొంత వెనక్కి తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఎలాంటి దాడులకు ప్లాన్ చేయలేదు. వాళ్ళు చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. సో, ఇది మొత్తం 25 సంవత్సరాల్లో ఏం జరిగిందని చెప్పేసి వార్తా సాక్షి పేపర్ క్లియర్‌గా రాసింది. నిజంగా గూడా అన్నీ చాలా బాగా కవర్ చేసిర్రు మొత్తం మీద. ఏఐలో మనం ఏం చేయాలి? ఇది సాఫ్ట్‌వేర్ ఏఐ గురించి డీప్ సీక్, చాట్‌జీపీటీ ముందున్న అతిపెద్ద సవాలు. సో, వాటిని రైతులకు ఎలా ఉపయోగించాలనేది రాసిర్రు వార్త అది. దీని తర్వాత చేస్తా ఒక వార్త రైతులు ఎట్లా వాడాలి? కాలేజీ పిల్లలు ఎలా వాడాలి? ఇవి ఈ స్కూ ఇంజినీర్స్ ఎలా వాడాలి? అన్నీ చేస్తా. ఇగో ఇక్కడ ఇండోర్‌లో జరిగింది గదా! కలుషిత నీరు తాగి చనిపోయారు గదా! వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తుర్రనమాట ఇది. సో, కలుషితమైన నల్ల నీళ్ళలో ట్యాంక్‌లో ఏదో కలిసినట్టుంది. అట్లా జరిగిందనమాట. 10 ఏళ్లకు పుట్టిన నలుసు 6 నెలలకే అనంత లోకాలకు. 10 ఏళ్ల తర్వాత వీళ్ళకు బాబు పుడితే 6 నెలల్లోపే చనిపోయాడని ఇచ్చిరనమాట. బా భగీరథపురంలో తాగునీరు కలుషితమైన పైప్‌లైన్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పైప్‌లైన్ కలుషితమైంది. దాని ద్వారా చేసిరనమాట ఇది. హైకోర్ట్ సీరియస్ అయింది. విషం సరఫరా చేసిరని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. అది వాటర్ కాదు విషం అని అంటున్నాడు. సో, కలుషితం మొత్తం మీద అయితే మోరితో దేనితో లింకప్ అయిందది. అట్లా ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌పై వేటు. మరో ఇద్దరు అధికారుల సస్పెన్షన్. దానికి కారణమైన మున్సిపల్ కమిషనర్ ఉంటాడు కదా! ఇండోర్‌కి దాన్ని సస్పెండ్ చేసినట్టు రాసిర్రు. ఇరాన్‌లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం. ఇందులో అమెరికా కూడా ఇన్వాల్వ్ అయితది. ఆ దేశంలో లొల్లులు జరగడానికి అమెరికా డబ్బులు పంపిస్తది. అమెరికా నుంచి వాళ్ళకి గన్నులొస్తాయి, అన్నొస్తాయి. మొత్తం మీదనైతే వాడిని దింపి పడేస్తారేమో చూడాలి మరి ఇరాన్‌ల. గవర్నమెంటు మీద ప్రజలు తిరుగుబాటు చేసిర్రు. సుపరిపాలనే నా ఎజెండా. సబ్వే రైల్లో వార్తాపత్రికను చదువుతున్న వామ్దాని. ఓకే. అమెరికాలో మేయర్ అయిండు గదా! ఆయన గురించి ఇచ్చిర్రు. ఇక్కడ వార్త చూస్తే స్కూల్ బస్సులో బోల్తా విద్యార్థుల రోదనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే రోజు 2 సంఘటనలు. బడిపిల్లల బస్సు బోల్తా పడిందంట. బోల్తా పడిన తర్వాత ఒకే రోజు ఖమ్మం జిల్లాలో 2 బస్సులు పడ్డాయంట. దాని గురించి ఇచ్చిరనమాట. సో, ఇంతమంది ఘటనా సమయంలో 50 మంది విద్యార్థులు ఉండగా
అశోక్ సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ సిబ్బందితో చేరుకొని స్థానికుల సాయంతో 108 వాహనాల్లో అంబులెన్స్‌కి ఫోన్ చేసిరన్నమాట. ఫోన్ చేసి పంపించారు. ఒకే బస్సులో 100 మంది అంట. ఈ బస్సులో దాదాపు 50 మంది, 60 మంది పోవచ్చు. కానీ పిల్లల్ని అంత కూర్చుంటోళ్ళు కూర్చుంటోళ్ళుగా నిలబెట్టి మొత్తం 100 మంది పోయిరు. 100 మందిని తీసుకుపోయిరంట. అట్లా దానికి సామర్థ్యానికి మించిన లోడ్ తీసుకుపోవడం వల్ల అది పల్టీ కొట్టింటే డ్రైవర్ కూడా ఫోన్ మాట్లాడకుండా అక్కడ ఇక్కడ చూసుకుంటా తమాషా చేసుకుంటా బస్సు నడిపింటాడు. బోల్తా పడ్డది. ఈళ్ళకు పిల్లలైతే ఇబ్బంది పడ్డారని ఇచ్చారు. సో, ఇది ఉపాధి హామీ గురించి గూడా నిన్న ఇది పేదలు, మహిళా కూలీల హక్కులకు విఘాతమని ఇచ్చిర్రు గదా! తీర్మానం ఏం చేసిర్రని చెప్పేసి తీర్మానం గురించి ఇచ్చిర్రు చదువుదాం. ఇది తీర్మానం. కొత్త చట్టం పథకం అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉపాధి హామీ పెట్టింది బీదల కోసం పెట్టిర్రు, పేదల కోసం పెట్టిర్రు. వీళ్ళకు తినడానికి తిండి లేనటువంటి మామూలు జనానికి గూడా ఉపాధి హామీ పనికి పోయి రూ. 100, రూ. 50, రూ. 50, రూ. 100, 200 సంపాదించుకునే పరిస్థితి ఉండే. సో, మరి అది ఇప్పుడు పనికి రాకుండా పోతుందని చెప్పేసి తీర్మానం చేసిర్రు. డిమాండ్‌కి అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలంట. సో, ఇది ఫీల్డ్ అసిస్టెంట్‌లకు, టెక్నికల్ అసిస్టెంట్‌లకు బాగా తెలుసు. ఇది డిమాండ్ ఆధారిత ఏంది, డిమాండ్ విధానం ఏందనేది. సో, కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఈ కొత్త చట్టం అనేది లేడీస్ పనిచేస్తారు కదా! ఉపాధి హామీలో వాళ్ళందరికి వ్యతిరేకంగా ఉందని తీర్మానం చేసిర్రు. ఇప్పుడు అమల్లో ఉన్న ఎంజీఆర్‌జీ ఆర్‌జీఏలో దాదాపు 60% మహిళలు కూలి పొందేవారు. ఈ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో 62% అంటే 162 మంది మహిళలు ఉండేవారని ఉంది చిరు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాలను మహిళలకు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి. సో, మహిళలకు తగ్గుతదన్న విధంగా చేసిర్రు తీర్మానం. ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టంలో కేంద్ర రాష్ట్రం వాటా 60%, 40%గా పేర్కొనడం రాష్ట్రాలపై అదనపు భారాన్ని చూపుతుంది. అంటే ఇంతకుముందు గతంలో మొత్తం ఉపాధి హామీ నిధులన్నీ గూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుండే. ఇప్పుడు రూ. 60 వాళ్ళిస్తే రూ. 40 రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలన్నట్టు వాళ్ళు చట్టం రూపొందింది కాబట్టి దానికి వ్యతిరేకంగా గూడా తీర్మానం చేసిర్రు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఈయన స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది. మహాత్మా గాంధీ అంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళలో మహాత్మా గాంధీ గారు గూడా ప్రథమ వరుసలో ఉంటాడు. మొదటి వరుసలో ఉంటాడని చెప్పేసి ఆయన పేరుండాలని చెప్పి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని పెట్టిర్రు. ఆయన పేరుని తీసి పడేసి వీబీజీ రామ్‌జీ అని పెట్టిర్రిప్పుడు. సో, దాని గురించి గూడా తీర్మానం చేసిర్రు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం తప్పనిసరి చేయడంలో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఈ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. ఈ పథకం సంవత్సరం పొడుగునా కొనసాగుతుంది ఇంతకుముందు. ఇప్పుడు 60 రోజులు బంద్ పెట్టిరంటే చాలా మందికి ఇప్పుడు కాలువలు, ఈ నీటి సౌలభ్యం ఉన్న చోట్ల వాళ్ళకు వ్యవసాయ పనులు జరిగితే ఏదో కూలికెళ్తారు గానీ, ఎక్కడాంటి నీటి వసతులు లేకుండా కరువు కాటకాలుండే అనంతపూర్ జిల్లాల అటువంటి జిల్లాల వాళ్ళు సంవత్సరం మొత్తం ఊకేనే ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఉపాధి హామీ పని జరిగిందంటే వాళ్ళు పని చేసుకొని బతుకుతారు. అదే బాగుండే అన్నట్టు తీర్మానం చేసిర్రు. ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలగించడంతో చిన్న, సన్నకారు రైతులకు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథావిధంగా కొనసాగించాలి. అంటే ఉపాధి హామీ పథకంలో దాదాపు 266 రకాల పనులు చేయొచ్చనమాట. ఇంతకుముందు గతంలో చెరువులలో పొలాలలో ఆనకట్టలు తీయడము, గెట్లు పోయడము, చెట్లు కొట్టేయడము, మొద్దులు విక్కడము అట్లా జరుగుతుండే. ఇప్పుడు అవన్నీ గూడా తీసి పడేసిరంట కొత్త చట్టంలో. అట్లా గాకుండా రైతులకు చానా మంది ఒండు మట్టి కొట్టుడు, ఎస్సీ రైతులకు, ఎస్టీ రైతులకు ఉచితంగా ఒండు కొట్టుడు అవన్నీ పథకాలుండే. అవన్నీ తీసి పడేసిరంట. మరి చూడాలి మొత్తం మీద కొత్తది దాని మీద తిరుగుబాటు మొదలైతదా? ప్రజలు ఏం చేస్తారనేది చూడాలె. రైతులు అంటే ఉపాధి హామీ కూలీలందరూ కలిసి మరి ధర్నా గాన చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి రావాల్సిందే. ఎందుకంటే ఢిల్లీలో రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తే ఢిల్లీ మొత్తం గజగజ వణికిచ్చిర్రు రైతులు పంజాబ్ నుంచొచ్చి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా మంది బీదలుంటారు. రైతులు గూడా ఉపాధి హామీ కూలికెళ్తారు పెద్ద మొత్తంలో. మరి అందరు గాన పెద్ద మొత్తంలో తిరుగుబాటు చేస్తే ఎనకకి తగ్గక తప్పదనమాట. ఇక్కడ మనం ఫోటో చూడొచ్చు. ఎరువెక్కడ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో గురువారం గురువారము రైతులు యూరియా కోసం చెప్పులు, పట్టదారు పాస్ జిరాక్స్ లైన్‌లో పెట్టిన రైతులంట. సలికి వణుకుతుర్రు. చెప్పులేమో లైన్‌లో పెట్టిర్రు. పాస్‌బుక్కులు
అవన్నీ కూడా జిరాక్స్ కాగితాలు. మరో అగ్రనేత లొంగిపోవటం అని ఇచ్చిర్రు కదా ఇక్కడ, నక్సలైట్ లొంగిపోతుడని. సో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో అడవిలో దేవా వాళ్ళ టీము ఉన్నది ఇక్కడ, ఇక్కడ పోయిరాలు పెట్టి వంట చేసుకున్నారని చెప్పేసి ఫోటో ఇచ్చిర్రు. మరి అది నిజమా కాదా వాళ్ళు దొరికిన తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ కూడా హెడ్లైన్స్లో చెప్పినవే మొత్తము ఇవే. ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిసిండు అని చెప్పేసి వార్త రాశారు. పార్టీలు వేరైనా వ్యక్తిగత సంబంధాలు ఉంటాయని చెప్పేసి ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళకు తలసాని శ్రీనివాస్ని కలిసి శుభాకాంక్షలు చెప్పిన అంటుండు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిన. సో పార్టీ మరి కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళకు ఎట్లా కాంగ్రెచులేషన్ చెప్పినావు అని ఆయన మీద పుకార్లు వచ్చినాయి, పార్టీ మారుతారా ఎట్లా అని, దానికోసం అని చెప్తున్నాను అనమాట ఆయన. గ్రేటర్లో విలీనానికి వ్యతిరేకం బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సీట్లు పెరిగినందుకు హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు దాని గురించి సరిగా అర్థం చేసుకోకుండా గ్రేటర్లో విలీనానికి బీజేపీ వ్యతిరేకం అంటారు. 150 సీట్లు కాదు 300 సీట్లు అయితే బీజేపీ మేయర్ అయ్యే అవకాశం ఉంటుంది మున్సిపల్కి, హైదరాబాద్ మున్సిపాలిటీకి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కవిత సీఎం తన మాట తీరు మార్చుకోవాలంటుంది. కవిత అంటే మన కేసీఆర్ గారి బిడ్డ కవితక్క. ఈరోజు ప్రధాన వార్తలు అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం. ఇంకేమైనా ఉంటే చూద్దాం. ఇవి ఈరోజు ప్రధాన వార్తలు, తర్వాత జిల్లా వార్తలు కవర్ చేస్తాం.